కుంభమేళా ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత పవిత్రమైన మహాసంగమం. మనం ఈ వీడియోలో కుంభమేళా వెనుక ఉన్న చరిత్ర, పవిత్రత మరియు విశిష్టతను తెలుసుకుందాం. అసలు కుంభమేళా అంటే ఏంటో తెలుసా? కుంభమేళా అంటే హిందూ ధర్మంలో అతి ముఖ్యమైన తీర్థయాత్ర. ఈ కుంభమేళా నదుల తీరంలో జరుగుతుంది. ఇదెంతో ప్రత్యేకమైనది. పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో కుంభం నుండి అమృతం చుక్కలు 4 ప్రదేశాల్లో పడ్డాయి. అవే కుంభమేళా జరిగే ప్లేసెస్: ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిన్. అందుకే ఈ ప్రదేశాలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ నదుల్లో స్నానం చేయడం వల్ల పాపాలు పోతాయి, అలాగే మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. కుంభమేళా ఎక్కడ జరుగుతుందో తెలుసా? కుంభమేళా 4 ప్రదేశాలలో జరుగుతుంది. అలహాబాద్ లోని ప్రయాగ్రాజ్ లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో జరుగుతుంది. అలాగే హరిద్వార్ లోని గంగా నదీ తీరంలో జరుగుతుంది. నాసిక్ లోని గోదావరి నదీ తీరంలో, ఉజ్జయిన్ లోని క్షిప్రా నదీ తీరంలో కూడా జరుగుతుంది. కుంభమేళాలో అసలు ఏం చేస్తారో తెలుసా? కుంభమేళా సమయంలో లక్షలాది భక్తులు నదుల్లో స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. సాధువులు, సన్యాసులు మరియు యోగులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కుంభమేళా ఎన్ని సంవత్సరాలకు జరుగుతుందో తెలుసా? ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగేది సాధారణ కుంభమేళా. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత, అంటే 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేది మహాకుంభమేళా. 2025 లో జరిగేది మహాకుంభమేళా. కుంభమేళా 2025 లో ఎప్పుడు జరుగుతుందో తెలుసా? 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు అలహాబాద్ లోని ప్రయాగ్రాజ్ లో కుంభమేళా జరుగుతుంది. ఈసారి సుమారు 400 మిలియన్ల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేయబడింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.